సాధారణంగా హిందూ ఆలయాలు కొండల్లోనూ నది సముద్ర తీరాల్లోనూ ఉంటాయి. కానీ ఓ ఆలయం మాత్రం సముద్రం మధ్యలో ఉంటుంది. అదే నిష్కలంక్ మహాదేవ్ ఆలయం. ఇది గుజరాత్ లోని భావ్నగర్ కి 23 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్ర తీరంలో కొలియాకు గ్రామంలో ఉంది. సముద్ర తీరం లోపల 3 కిలోమీటర్ల దూరంలో వెలిసింది. ఈ ఆలయంలోని శివుడిని ఎప్పుడు పడితే అప్పుడు దర్శించుకుని వీలైతే ఉండదు. ఎందుకంటే రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆ ఆలయం నుండి 3 కిలోమీటర్ల ముందు వరకు ఉధృతమైన అలలు వచ్చేస్తాయి. దాంతో ఆ గుడి సముద్రంలో మునిగిపోతుంది. అప్పుడు గుడి ఆనవాళ్లు కూడా మనకి కనపడవు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో నిదానంగా అలలు వెనక్కి వెళ్లిపోవడంతో గుడి బయటకు కనపడుతుంది. ఈ దృశ్యాన్ని చూడడానికి భక్తులు సముద్ర తీరానికి వస్తారు. చరిత్రకొస్తే పాండవులు తమ పాప విముక్తి కోసం ఈ ప్రాంతంలో శివనామం జపిస్తూ ఘోర తపస్సు చేయగా అప్పుడు శివుడు ఆ పంచ పాండవులకు ఒక్కొక్కరి ఎదుట ఒక్కో స్వయంభూ శివలింగంగా అవతరిస్తాడు. ఆనందంతో వారు ఆ 5 లింగాలకు పూజలు నిర్వహించి ఆలయాన్ని నిర్మిస్తారు. ఆ ప్రదేశమే ఇప్పుడు నిష్కలంక్ మహాదేవ్ ఆలయంగా ప్రసిద్ధి పొందిందని పురాణ గాథ.